అలానే ఔషధ సేవనం అనేటటువంటిది కూడా కొద్దిగా తగ్గుతుంది అని చెప్పాలి. రాశి వారికి ఔషధ సేవనం అనేటటువంటిది కూడా తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా 10వ స్థానంలో గురుడు వచ్చినప్పుడు ఇతరుల మీద దయ, జాలి ఇట్లాంటివి చూపించడం వీరికి ఎక్కువగా ఉంటుంది. అంటే సామాజిక సేవలో పాల్గొనడం కానీ, దైవ దర్శనం చేసుకోవడం కానీ, ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అవన్నీ కూడా బాగా జరుగుతాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పెరగటం కానీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది 10వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఇస్తాడు. మరి గురుడు తానున్న స్థానం నుంచి 5, 7, 9 స్థానాలను చూడగలరని చెప్పుకున్నాం కదా. అంటే కన్యారాశి వారికి 2వ స్థానం మీద మరియు 4వ స్థానం మీద 6వ స్థానం మీద గురు వీక్షణం అనేటటువంటిది ఉన్నది. కన్యారాశి వారికి 2వ స్థానం అంటే దేనికి సంబంధించిన స్థానం? వాక్ స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము, ఎఫెక్షన్స్కి సంబంధించినటువంటి స్థానము. ఈ 2వ స్థానం మీద గురుడు యొక్క వీక్షణ ఉన్నప్పుడు ఎలాంటి కఠినమైనటువంటి కార్యాలైనా సరే సులభంగా అవలీలగా చేయగలిగినటువంటి శక్తి, యుక్తి కన్యారాశి వారికి కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే నేర్పు, ఓర్పు అనేటటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆభరణాలు అని చెప్పవచ్చు. మాట్లాడేటటువంటి మాట ఆకర్షణీయంగా ఉండటం కానీ, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బ్రహ్మాండంగా ఉండటం కానీ, ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారో, లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్తో చూస్తున్నారో, లేదా ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం కోసం బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నిస్తున్నారో, అటువంటి వారికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఇక్కడ కన్యారాశి వారికి చాలా చక్కగా బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పాలి. దాంతోపాటు ఫినాన్షియల్ డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా చక్కగా పెరుగుతుంది. అలానే 4వ స్థానం మీద కూడా, అంటే కన్యారాశికి 4వ స్థానం మీద కూడా గురువీక్షణం అనేటటువంటిది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే 4వ స్థానం తల్లికి సంబంధించినటువంటి స్థానం, మాతృస్థానము, విద్యాస్థానము, సుఖస్థానము, గృహస్థానము. ఈ 4వ స్థానం మీద గురువీక్షణం ఉన్నప్పుడు పైగా గురుడు అంటే 4వ స్థానాధిపతి కూడా గురుడే కాబట్టి తన స్థానాన్ని తనే చూసుకుంటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గృహయోగానికి అవకాశం వస్తుంది. గృహ మార్పులు జరుగుతూ ఉంటాయి, గృహ నిర్మాణాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఉన్న ఆందోళనలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే బంగారం మీద కొద్దిగా వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. ఆభరణాలు ధరించడానికి, అంటే లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేయడానికి కన్యారాశి వారికి చాలా గొప్పగా అవకాశం అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది అని చెప్పాలి.